హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ న్యూస్. విశాఖలో జరిగినటువంటి ప్రమాదం గురించి మనందరికీ తెలుసు. విశాఖలో ఇది కొత్తది ఏమి కాదు, ఇది పాతది ఏమి కాదు. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్కి సంబంధించినటువంటి ఆ ఉదాంతం గురించి మనం ఇప్పటికీ మర్చిపోలేం. అది ఎందుకంటే ఇప్పటికీ అది తలుచుకుంటే ఒక భయంకరమైనటువంటి ఒక భయం కలుగుతుంది. ఎందుకంటే నిద్రలో కూడా నిజంగానే గాలిలో ఒక వాయువు వచ్చి మనల్ని చంపేస్తుంది అంటే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. నిద్రపోయిన తర్వాత ఏ గాలి రూపంలోనూ వచ్చి మనం మనిషిలో లోపలికి చేరిపోయి చంపేస్తుంది అంటే మనం ఊహించలేం. అలాంటి భయాన్ని కలిగిస్తుంది. అలాంటి విశాఖలో మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంటనే జరిగింది అని తెలుసుకున్నటువంటి వెంటనే ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది. అందరి నాయకుల్లాగానే ఈయన కూడా వచ్చారు, ఏదో పరామర్శిస్తారు, అలాగే ఒక ఎక్స్గ్రేషియా ఇస్తారు, దీన్ని మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అలా చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవుతారు? అలాగే జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఆయన మిగతా రాజకీయ నాయకులకి ఆయనకి తేడా ఏముంటుంది? అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో ఉండగా, ఆయన కూటమిలో భాగంగా ఉండగా, ముఖ్యంగా గవర్నమెంట్లో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన బాధ్యత తీసుకుంటారు. ఏ తప్పు జరిగినా సరే, మీరు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట గురించి కూడా మేము చూసాం. మోకాళ్ళ మీద కూర్చుని తప్పు జరిగిందమ్మా క్షమించండి అని ప్రతి ఒక్కళ్ళని కూటమి తరపున, ఈ ప్రభుత్వం తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానని హాస్పిటల్కి వెళ్ళి ఇలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా వాళ్ళందరినీ క్షమించమని అడిగారు. ఇప్పుడు కూడా అక్కడ బాధితుల్ని పరామర్శించి దాదాపు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో పాటు మేము కూడా ఇంకేముంది ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని మాత్రం చెప్పలా. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఒక టీంని ఏర్పాటు చేస్తున్నా. ఇది ప్రత్యేకంగా ఒక స్క్వాడ్ రూపంలో ఎప్పుడూ కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు, సేఫ్టీ ఆడిట్స్ నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి సందేశం ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచో చేయాల్సినటువంటి అవకాశం ఉంది. బట్ మేము ఇలా జరుగుతుందని ముందే ఊహించలేదు. దానికి తగ్గట్టుగా మేము అయితే ప్రిపేర్ అవుతున్నాము. ఈ లోపే ఇది జరగటం అనేది దురదృష్టం అని ఆయన చెబుతూనే మళ్ళీ ఇలాంటిది జరగకుండా మేము చూసుకుంటామని ఆయన చెప్పడం కూడా మనం చూసాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళని ఆయన పరామర్శించి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ఇంత పర్సనల్గా అంటే పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ లాస్ ఎందుకు జరిగింది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇద్దరు జన సైనికులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి విషాదకర ప్రమాదంలో ఇద్దరు జన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మానవత్వంతో మనం ఆలోచించాలి, తన మన అనేటువంటిది కాదు, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, జీవి ఏదైనా సరే జీవే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్తారు. ఆయన ఏం మాట్లాడారో మీకు ఒకసారి వినిపిస్తాను. ఎప్పుడు అందరూ చెప్పేటువంటి రాజకీయ నాయకుల మాటలే కదా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి వినండి. పొలిటీషియన్స్ కానీ లేదంటే నా పదవు నాలాంటి అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాలకులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళ దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పరవాడలు కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు 1-10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి. మనస్ఫూర్తిగా అందరినీ కోరుకున్నాం. మరోమారు నేను మీకు పాటిస్తున్నాను. స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరికి తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ నుంచి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంక నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని నేను దీని మీద నేను ఈ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ముందుకు తీసుకున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి బాధితుల్ని పరామర్శించి స్టీల్ ప్లాంట్ కార్మికులతో కూడా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఏం జరగాలి, ఏంటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి మాట వచ్చిందే గత ప్రభుత్వంలో. అప్పుడు నిలబడింది ఎవరు ఏంటి అనేది మీరు చూసుకోండి. నేను ఇక్కడికి వచ్చి ఏం మాట ఇచ్చాను, ఇక్కడి నుంచి మళ్ళీ నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాను, ఇక్కడ గత ప్రభుత్వం అలాంటి పని ఏమన్నా చేసిందా అంటే
చెట్టున్న పళ్ళకి చెట్టున్నటువంటి పళ్ళున్నటువంటి చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు కదా, ఆ టైప్లో నేను పని చేస్తున్నా కూడా నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని, నన్నే కొట్టాలని, నన్నే బాక్సింగ్ దాంట్లో గుద్దుకుంటూ ఉండాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నేను చేస్తాను, ఇది నా బాధ్యత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటిది. ఏదేమైనా ఇలాంటివి జరగటం అనేది దురదృష్టకరం. ఇలాంటివి మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి సమర్థవంతమైనటువంటి నాయకులు ఉండగా దీనికి ఇలాంటివి ఇక్కడితో చెక్ పెట్టాలని ఆశిద్దాం.